హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ వ్లాగ్స్. మన డాల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోస్ చూసే ఉంటారు. స్నో ఆఫ్ ఒమాన్ వెళ్ళినవి మీకోసం లాంగ్ వీడియో కూడా షూట్ చేశాను. ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతుంది. మస్కట్లో ఉన్న వాళ్ళు ఒకవేళ స్నో ఆఫ్ ఒమాన్కి వెళ్ళాలంటే అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మాల్ ఆఫ్ ఒమాన్లో స్నో ఆఫ్ ఒమాన్ ఉంది. రమదాన్ హాలిడేస్లో వెళ్ళాము. మా పాప మాత్రం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఒకసారి మాల్ ఆఫ్ ఒమాన్ చూసేయండి ఎలా ఉందో. మన డాల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో బోలెడన్ని మాల్స్ అయితే చూపించాను మస్కట్లో ఎలా ఉంటాయి అనేసి. లాంగ్ వీడియోస్ అంతగా చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఈ మాల్లో అన్ని షాప్స్ ఉంటాయి. మనకు గ్రాసరీస్ దగ్గర నుంచి ఇంకా చాలా బోలెడన్ని షాప్స్ అయితే ఉన్నాయి. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ కూడా. మస్కట్లో ఏముంటాయో ఉండవో కానీ ఇలాంటి మాల్స్ మాత్రం బోలెడన్ని ఉన్నాయి. అది కాకుండా వీకెండ్స్ వచ్చిందంటే మన ఎక్స్పెక్ట్స్ మ్యాక్సిమం ఇలాంటి మాల్స్కి వచ్చేసి ఎంజాయ్ చేసి పిల్లల్ని ఎంటర్టైన్ చేయించుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి ఎంతైనా లోన్లీగా ఉంటాము ఇండియన్స్ అంతా. ఎప్పుడో ఒకసారి ఇలాంటి కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీస్ అలాంటివి ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ జరిగితే తప్పితే మీట్ అవుతాము. మ్యాక్సిమం అయితే ఎక్కువ శాతం స్పెండ్ చేస్తారు ఇలాంటి మాల్స్లోనే ఎక్స్పర్ట్స్. వచ్చేసాము స్నో ఆఫ్ ఒమాన్ దగ్గరికి. ఇక్కడ చూస్తున్న వ్యూ వచ్చేసి నేను బయట నుంచి తీశాను లోన ఎలా ఉంది అనేసి. 12 o'clock నుంచి ఈ స్నో ఆఫ్ ఒమాన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందరూ బయట వెయిట్ చేస్తున్నారు టికెట్స్ కోసం. ఇక టికెట్స్ విషయానికి వస్తే 12 రియాల్స్, 16 రియాల్స్ ఇంకా 20 రియాల్స్ ఉంటుంది. ఇఫ్ సపోజ్ మనము 12 రియాల్స్ ఇంకా 16 రియాల్స్ టికెట్స్ తీసుకుంటే కనుక పెంగ్విన్ షోకి వెళ్ళాలంటే మనం మళ్ళీ సపరేట్గా పే చేయాలి. అది కాకుండా ఫుడ్ అవి ఇంక్లూడ్ అయితే లేదు, జస్ట్ లాలీపాప్ అలాంటివే ఇస్తున్నారని విన్నాను. సో బెటర్ ఆప్షన్ వచ్చేసి 20 రియాల్స్ టికెట్ తీసుకోవడం. అందులో మనకి పెంగ్విన్ షో కవర్ అవుతుంది, ఇంకా ఫుడ్ కూడా కవర్ అవుతుంది. మనం ఆన్లైన్లో అయినా కూడా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి తీసుకున్నా కూడా పర్లేదు. బెస్ట్ ఆప్షన్ వచ్చేసి అక్కడికి వెళ్ళి తీసుకుంటే వాళ్ళు మనకి చిన్న పేపర్లో కూడా రాసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనేసి. టికెట్స్ అవి తీసుకున్న తర్వాత హ్యాండ్స్కి బ్యాండ్స్ అవి వేస్తున్నారు. అవి మాత్రం కంపల్సరీ ఉండాలి, తీసేయకూడదు. టికెట్స్ తీసుకున్న తర్వాత లోన ఇలా ఉంది ఎంట్రన్స్లో. ఇంకా మేము స్నో ఆఫ్ ఒమాన్ లోపలికి అయితే వెళ్ళలేదు, ఇదంతా బయట. ఇక్కడ వాళ్ళు డ్రెస్సెస్ అవి కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తున్న కాస్ట్యూమ్స్ కూడా ఈ టికెట్స్లోనే ఇంక్లూడ్ అవుతుంది. ఇదేంటి, నేను ఇక్కడ షూస్ షోరూమ్ ఉంది అనుకున్నాను. తీరా చూస్తే లోన్కి వెళ్ళడానికి షూస్ అవి ఇస్తున్నారు. మన సైజు అవన్నీ అడిగేసి కరెక్ట్ సైజ్ అయితే వాళ్ళు మనకి అరేంజ్ చేస్తున్నారు. మీరు కూడా వెళ్తే కనుక కరెక్ట్ సైజు షూస్ అవి తీసుకోండి. కాస్త లూజ్గా ఉన్నా లేకపోతే టైట్గా ఉన్నా లోన చాలా ప్రాబ్లం అవుతుంది, నడవలేము. పిల్లలకి మాత్రం హెల్మెట్స్ కంపల్సరీ అనేసి చెప్పారు. సో మా పాపకి హెల్మెట్ కూడా ఇచ్చారు. ఇక్కడ స్నో ఆఫ్ ఒమాన్లో బయట ఇలా చిన్న పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి కూడా ఆర్ట్ అయితే వేస్తున్నారు. మనకు నచ్చిన ఆర్ట్ ఏది చెప్పినా కూడా తను వేస్తూ ఉంది. మా పాప ఆల్రెడీ ఎగ్జైట్మెంట్గా ఉంది, ఇంకా ఇవన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి ఆమెకి. అందుకనేసి తను కూడా ఒక చిన్న ఆర్ట్ అయితే ఫేస్ పైన వేయించుకుంది. రియల్ పెంగ్విన్స్ చూసిన తర్వాత ఇంకా లోనకైతే ఎంటర్ అయ్యాము. చూస్తున్నారు కదా, కంప్లీట్లీ చాలా డిఫరెంట్, ఏదో వేరే కొత్త లోకానికి వచ్చినట్టు అనిపించింది మాకు. పెంగ్విన్స్ నేను షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు అలౌడ్ లేదు, అవి చాలా భయపడతాయంట. రియల్ పెంగ్విన్స్ చూసామండి, చాలా బాగున్నాయి. యాక్చువల్లీ 20 రియాల్స్ టికెట్ తీసుకుంటే కనుక చాలా వర్త్ అని చెప్పొచ్చు. ఇంకా వీటిని మనం టచ్ కూడా చేపించారు. ఫస్ట్ టైం కదా ఇలాంటి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. పెంగ్విన్స్తో మనము పిక్చర్స్ కూడా దిగొచ్చు. అక్కడ ఒక కెమెరామ్యాన్ కూడా ఉన్నాడు. ఇంకా అక్కడ ఉన్న ఒక గైడ్ వచ్చేసి ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు పెంగ్విన్స్ గురించి. సో లోన అలా ఉంది పెంగ్విన్స్, నేను తీయలేకపోయాను కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తీసుకున్న పిక్చర్స్కి మాత్రం ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పే చేయాలి.
బయట డ్రెస్సెస్ అవి ఇస్తుంటే ఎందుకు ఇంతలా రెడీ చేస్తున్నారు ఆస్ట్రోనాట్స్ లాగా అనుకున్నాను. తీరా చూశాక నిజంగా అండి ఇలాంటి అంటే జెర్కిన్స్ అవి వేసుకోకపోతే మాత్రం అంతే సంగతి. అంత చలి ఉంది, -4 degreesలోన. మా పాప ఫస్ట్ టైం వస్తుంది, అస్సలు భయం అనేది కొంచెం కూడా లేదండి, అంత బాగా ఆడుకుంది. గ్లౌజెస్ మాత్రం అస్సలు తీయకండి, ఒకవేళ తీసినా కూడా అక్కడున్న ఐస్ మాత్రం అస్సలు పట్టుకోకండి. నేను ఏదో ట్రై చేశాను కానీ బయటకు వచ్చే వరకు చెయ్యి అంతా కూడా ఫుల్ తిమ్మిరైపోయింది. కొన్ని ప్రదేశాలలో నిజంగానే స్నో పడుతుంది కదా, అలాంటి వాళ్ళు అక్కడ ఎలా ఉంటారో కానీ చాలా గ్రేట్. అసలు అలవాటు అవ్వాలి ఇలాంటి స్నోకి, అప్పుడే మనం ఉండగలుగుతాము. ఇక ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారని చెప్పాను కదా, ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఉంది, కానీ అందులో ఫుడ్ మాత్రం చాలా ఫ్రెష్గా, నీట్గా, హైజీన్గా చేస్తున్నారు. చాలా వేడిగా పిజ్జా అయితే చేసి ఇచ్చారు, చాలా టేస్టీగా ఉంది. టికెట్ తీసుకున్న టైమింగ్ నుంచి నైట్ 12 o'clock వరకు కూడా మనం ఎంతసేపు అయినా కూడా ఆడుకోవచ్చు. మనకు కావాలంటే బయటికి వస్తూ వెళ్తూ అలా కూడా చేయొచ్చు, అంటే కంటిన్యూగా ఉండకుండా. వచ్చిందా సబ్స్క్రైబర్స్, మీ యూట్యూబర్ కి కోపం వచ్చిందంట. పిల్లలు కదా ఎంతసేపు ఆడినా కూడా ఇంకా కొంతసేపు ఆడుకోవాలి అనేసి, అందుకే మా పాప ఒకటి ఏడుపు. కాకపోతే మా వల్ల కాలేదు, ఆల్రెడీ వచ్చి 4 hours అయిపోయింది, ఇంకా బయటకైతే వచ్చేసాము. మీ అందరికి కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్. అందరు కూడా చాలా పాజిటివ్ కమెంట్స్ చెప్తున్నారు, చాలా బాగున్నాయి వీడియోస్ అనేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.